నిజామాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డోనకల్ యువజన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు శాకంటి సందీప్ మాట్లాడుతూ డోనకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ డాక్టర్ రామచంద్ర నాయక్ పై బురద చల్లే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తుందని ఆరోపించారు. రామచంద్ర నాయక్ ఎలాంటి వాడు అనేది రాష్ట్రమంతా తెలుసునని, రాజకీయంగా ఎదుర్కొనలేకనే ఇలాంటి కుళ్ళు కుతంత్రాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. డాక్టర్ రామచంద్ర నాయక్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎలా కబ్జాలకు ప్రయత్నం చేశాడో ఒకసారి ఆలోచించాలని ప్రజలకు కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన మా ఎమ్మెల్యే అయిన రామచంద్ర నాయక్ పైన అసత్య ఆరోపణలు చేస్తే యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు. రామచంద్ర నాయక్ గారు గౌరవ ప్రభుత్వ వైపు డోర్నకల్ ఎమ్మెల్యే గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, భూదందాదారుడు అని చెప్పి లక్ష్మీ నరసింహారావు అనే వ్యక్తి, సూర్యాపేట చెందినటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి అభియోగాలు, వీటన్నిటినీ యువజన కాంగ్రెస్ పక్షాన తిప్పికొడతా ఉన్నాం. దీనికి స్పందించిన ముఖ్య విషయం ఏంటంటే, గత 10 సంవత్సరాల నుంచి డోర్నకల్ నియోజకవర్గ ప్రజల కోసం ఆయన అనునిత్యం పాటుకు పడుతున్నటువంటి మా ప్రభుత్వ గౌరవ ఎమ్మెల్యే జాటత్ రామచంద్ర నాయక్ గారు తన యొక్క హాస్పిటల్కి కేటాయించినటువంటి 50 గుంటల భూమిని లక్ష్మీ నరసింహారావు గారు 2016లో దాన్ని ఆక్యుపై చేయడం జరిగింది. దానికి కోర్టులో నడుస్తున్న కేసుని పటిష్టపరచడం కోసం మాట్లాడిన విధానాన్ని ఇతనే దోషిగా, రామచంద్ర నాయక్ గారు దోషిగా దీన్ని ప్రెస్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇందుకు ప్రజలే ధ్యేయంగా పట్టణ పరిసరాల్లో సూర్యాపేట జిల్లాలో అందరికీ 20 సంవత్సరాల వైద్యం అందిస్తున్నటువంటి రామచంద్ర నాయక్ గారి మీద చేస్తున్న అభియోగాలు ఇవి తప్పు అని చెప్పేసి యువజన కాంగ్రెస్ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.